ఇరాన్‌కి అమెరికా రహస్య అండగా నిలబడిందా? అంటే అవునన్న సంకేతాలు వస్తున్నాయి. వాస్తవంగా ఇరాన్‌ని దెబ్బగొట్టాలంటే పెద్ద కష్టం గాదు. ఇరాక్‌ని నాశనం చేసింది కదా అమెరికా. అట్లాగా 6 నెలలు పోనీ అవుతదనుకుందాం. ఇరాన్‌ని పరిపాలించలేదు. కానీ అస్తవ్యస్తం చేయొచ్చు. ఒక క్యూబాని, ఒక వియత్నాంని చేసినట్టుగా. కానీ ఎందుకు యుద్ధం చేయదు? ఇరాన్ అనేది బూచి అరబ్ దేశాలకి. ఇరాన్ పవర్‌ఫుల్‌గా ఉన్నంత సేపు ఇటు అరబ్ దేశాలని తన మాట ఇంటాయి. అట్లాగే ఇజ్రాయెల్ కూడా తన మాట ఇంటది. ఇజ్రాయెల్ తనకు పని చేసి పెడతది. ఇరాన్ గనక లేదు అనుకుంటే అరబ్ దేశాలకి అమెరికాతో అవసరం లేదు అరబ్ దేశాలు. కాబట్టి ప్రత్యక్షంగా ఇరాన్‌ని ఏదో చేస్తున్నట్టు ప్రపంచానికి డ్రామాలు చూపెడుతూ, రెండో పక్కన ఇరాన్‌కి పరోక్షంగా సహకరిస్తుంటది. ఇంకొకటి ఈ బెదిరింపుల వలన ఆయిల్ తక్కువ రేటుకి దొరుకుతున్నది. ఇది అమెరికా వ్యూహం. తాజాగా అమెరికాకి సంబంధించిన ట్రంప్ అడ్మినిస్ట్రేషను రహస్యంగా ఎలన్ మాస్క్‌కి సంబంధించినటువంటి స్టార్లింక్ టెర్మినల్స్‌ని ఇరాన్‌లో లాస్ట్ మంత్ పంపించింది. అది ఎలన్ మాస్క్ ద్వారా పంపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకున్నారు గానీ, ప్రభుత్వానికి ఆ వివరాలన్నీ తెలిసేటట్టు చేసి సదరు ఉద్యమకారులందరినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ చావులకు కారణమైంది ఇదే అన్నది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది.